హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ ఉంది కదండీ సనత్ నగర్‌లో. సో, అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో చాలా కొత్త కలెక్షన్ వచ్చిందనమాట బ్రాస్‌లో మెయిన్‌గా. సో, కంప్లీట్ బ్రాస్ కలెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో, కంప్లీట్ బ్రాస్‌లో వచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కొత్తగా ఏమొచ్చాయి, అంతకుముందు ఉన్న వాటికంటే కూడా హ్యూజ్ కలెక్షన్ వచ్చిందనమాట. సో, ఆ కలెక్షన్ అంతా లేట్ చేయకుండా వన్ బై వన్ చూసేద్దాం. మ్యారేజెస్‌లో ముందు ఫంక్షన్స్ ఉంటాయి కదండీ! మంగళ స్నానాలని. సో, వాటికి యూజ్ చేసే జల్లెడలొచ్చాయండి. అవి కూడా చాలా సైజెస్‌లో అనమాట. అంటే చిన్న సైజు కావాలంటే చిన్నది, పెద్దదంటే పెద్దది అలా చాలా సైజెస్‌లో వచ్చాయి. ప్రైస్ కూడా మనకి చిన్న సైజ్‌కి తక్కువగా ఉంది. పెద్ద సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది ఎక్కువుందనమాట. భలే ఉన్నాయండి. ఈ జల్లెడలు చూస్తుంటే గోల్డ్ జల్లెడలాగా ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి ఇది 455 రూపీస్ అండి. ఇది చిన్న సైజ్ అనమాట. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 525 రూపీస్ ఉంది. ఇంకా పెద్ద సైజు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, సైజుని బట్టి ప్రైస్ అనమాట. జల్లెడలు మట్టుకు భలే ఉన్నాయండి క్వాలిటీ. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి మనకి జనరల్‌గా మల్టీపర్పస్ యూజ్ చేయడానికండి. మ్యారేజెస్‌లో బట్టలు పెట్టడానికి యూజ్ చేస్తారు. కాళ్ళు కడగడానికి యూజ్ చేస్తారు. అలా మల్టీపర్పస్ అనమాట. మనకి ఎలా అంటే అలా యూజ్ చేసేలాగా 300 చేంజ్ 350 అలా ఉందనమాట. తాంబాలం అంటారు చూసారా? జనరల్‌గా తాంబాలంలో బట్టలు పెడతారు. తాంబాలంలో కాళ్ళు కడుగుతారు. మీకు ఐడియా ఉండుంటుంది. అలా అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి పూల సజ్జలు. ఇంకా డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. కొంచెం డిఫరెంట్ కలెక్షన్. నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసే పూల సజ్జలు కాకుండా ఇలా రెక్టాంగిల్, ఓవెల్‌గా తర్వాత స్క్వేర్‌లో అలా భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే. సో, కలెక్షన్ అయితే మీరు చూడండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో నిండిపోయి ఉన్నాయన్నమాట షెల్ఫ్స్ అన్నీ. ఒక్కొక్క దానిలో మల్టిపుల్ పీసెస్ అండి. అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్, థౌజండ్స్ ఆఫ్ పీసెస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయన్నమాట. అండ్ ఈ ప్లేట్ చూడండి 199 రూపీస్. చిన్నది హారతి ప్లేట్ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాంటి ప్లేట్స్‌లోనే ఇలా గణపతి వచ్చి డిఫరెంట్ డిజైన్‌లో అండ్ దీనిలలో కూడా సైజెస్ ఉంటాయన్నమాట. గణపతిలో కూడా 100, 110 అలా ఉందన్నమాట ప్రైస్. అండ్ ఈ బిందెలైతే భలే ఉన్నాయండి. ఇత్తడి బిందెలు 1150 రూపీస్ అండి. ఇందులో కూడా మనకు సైజెస్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. ఇందులో చిన్న సైజ్ చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి చిన్న సైజ్ 485 రూపీస్ అనమాట. బట్ చాలా బాగుందండి. అంటే మంచి కొత్త కలెక్షన్ అనమాట. భలే ఉన్నాయి. బిందెలొచ్చేసి చిన్న సైజ్ కావాలంటే అంటే వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి కొంతమందికి చిన్నదైతే సరిపోతుంది. కొంతమందికి పెద్దది కావాలనుకుంటారు. సో, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి ఇక్కడ పర్చేస్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అన్నీ వచ్చేసి ఇత్తడిలో ప్లేట్స్ అండి. బ్రాస్ ప్లేట్స్, బ్రాస్‌లో బిందెలనమాట. ఈ బిందెల గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇందులో కూడా 2 సైజెస్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి చిన్న సైజ్ ఉంది. అండ్ ఇంకొకటొచ్చేసి పెద్ద సైజ్ ఉందన్నమాట. ఇక్కడున్న ఇత్తడి ప్లేట్స్ కలెక్షన్ చూడండి. బ్రాస్‌లో ఎంత బాగున్నాయో. అంటే చిన్న ప్లేట్స్, హారతి ప్లేట్స్ నుండి స్టార్ట్ చేస్తే పెద్ద తాంబాలం అంటారు కదండీ! బట్టలు పెట్టడానికి, మ్యారేజెస్‌లో కాళ్ళు కడగడానికి ఇలా మల్టీపర్పస్ యూజ్ చేసే ప్లేట్స్ అయితే చాలా ఉన్నాయి. గణపతి ఐడల్ బొమ్మ వచ్చేసి, ఓం వచ్చేసి అలా కూడా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. ఇదొచ్చేసి ప్రైస్ 175 ఓం వచ్చేసి ఉంది. అండ్ ఇదొచ్చేసి డిజైన్‌తో భలే ఉందండి. పెద్ద సైజ్ అనమాట. ఫ్లోరల్ డిజైన్ అదంతా వచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి 1670 రూపీస్ అనమాట. సో, సైజు పెరిగే కొద్దీ మనకి ప్రైస్ పెరుగుతుంది. అండ్ అందులో ఉన్న డిజైన్‌ని బట్టి అది ప్లెయినా, ఇది ప్లెయిన్ చూడండి 475 ఉంది. డిజైనింగ్ వచ్చింది 1670 అలా చేంజ్ ఉందనమాట.
అలా మనకి దాని వెయిట్‌ని బట్టి కూడా ఉంటుందండి. జనరల్‌గా మీరు బ్రాస్ గురించి ఎప్పుడైనా సరే ఆహ్, జనరల్‌గా వెయిట్ వైస్ చూస్తారు. అంటే హోల్‌సేల్ మార్కెట్స్‌లలో అజ్జరం అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏందంటే వెయిట్ వైస్ అనమాట. ఏదైనా సరే వెయిట్ వైస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్‌గా పీస్ వైస్ అనమాట. ఆ పీస్ కాస్ట్ కూడా వాళ్ళు వెయిట్‌ని చూసే పెడతారు. కొన్ని కొంచెం హెవీ వెయిట్ ఉన్నవి, డిజైనింగ్ ఉన్నవి కాస్ట్ ఎక్కువుంటాయి. నార్మల్ ప్లెయిన్ డిజైన్ వచ్చి కొంచెం లైట్ వెయిట్ ఉన్నయయితే ప్రైస్ అనేది తక్కువుంటుందండి. సో, వాళ్ళు కూడా వెయిట్ వైస్ చూసే ప్రైస్ అనేది డిసైడ్ చేసి పెడతారనమాట. అండ్ ఇక్కడ బిందెల కలెక్షన్ చూడండి ఎంత బావున్నాయో. ఈ పెద్ద సైజు బిందె వచ్చేసి 2080 రూపీస్ ఉందండి. అండ్ చిన్న సైజ్ బిందెలో వచ్చేసి 1300 చేంజ్ ఉందనమాట. సో, ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది కొంచెం పెద్ద సైజ్ ఉంది. వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2000 చేంజ్ ఉందనమాట. 2080 రూపీస్ అలా ఉంది. కలెక్షన్ అయితే చాలా ఎక్కువుందండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మ్యారేజెస్ నడుస్తున్నాయి. తర్వాత శ్రావణ మాస పూజలు, వ్రతాలు, ఇంకా గృహప్రవేశాలు ఇవన్నీ ఉంటాయి కదండీ! సో, దానికి తగ్గట్టుగానే వీళ్ళు కలెక్షన్ అంతా తీసుకొచ్చి పెట్టారనమాట. ఒక్కొక్క దానిలో మల్టిపుల్ పీసెస్ అండి. అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ కూడా మనం వచ్చి ఒకేసారి తీసుకొని వెళ్ళేలాగా కలెక్షన్ ఉంటుందనమాట. ఇత్తడి బకెట్స్ చూసారండి ఎంత బాగున్నాయో. 1360 రూపీస్. చాలామంది పాతకాలంలో ఇత్తడి బకెట్స్ బాగా యూజ్ చేసేవాళ్ళనమాట. ఇత్తడి బకెట్స్, ఇత్తడి బిందెలు, ఇంకా ఇత్తడి తాంబాలాలు, తర్వాత ఇత్తడి గిన్నెలు ఉంటాయన్నమాట. పెద్ద సైజువి కుకింగ్ కోసం యూజ్ చేసేవి అవి కూడా యూజ్ చేసేవాళ్ళు. బట్ రాను రాను ఏమైందంటే దానికి రీప్లేస్మెంట్గా స్టీల్, అల్యూమినియం యూజ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అందరూ మళ్ళీ బ్రాస్ అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్రాస్‌లో కుక్వేర్ కొంటున్నారు. అందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్వేర్స్ వస్తున్నాయి. ఈవెన్ ప్రెషర్ కుక్కర్స్ కూడా వస్తున్నాయన్నమాట బ్రాస్‌లో. సో, మళ్ళీ బ్రాస్‌కి చాలా ఏమంటారు క్రేజ్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. అండ్ ఇవి ఇంకొక టైప్ ఆఫ్ బిందెలండి. అన్నీ కంప్లీట్‌గా డాట్స్ లాగా వచ్చినవి. అండ్ ఇది కొంచెం బేసిన్ మోడల్ అనమాట బ్రాస్‌ది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 990 రూపీస్ అండి. బావుంది కదా! అంటే డిజైనింగ్ అదంతా బావుందనమాట. చూడగానే అట్రాక్టివ్‌గా ఉంది. సింపుల్‌గా ఉన్నా కూడా అట్రాక్టివ్‌గా ఉందనమాట. ఈ బేసిన్స్‌లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. సో, సైజు అండ్ దాన్ని వెయిట్‌ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఇది కూడా చూడండి 675 రూపీస్. తాంబాలం లాగా యూజ్ చేస్తారు. ఎక్కువ ఇవన్నీ మ్యారేజెస్‌లో యూజ్ చేస్తారండి. మ్యారేజెస్‌లో అన్ని అకేషన్స్ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన వాటిలలో ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఈ పెద్ద సైజ్ తాంబాలం వచ్చేసి 2600 చేంజ్ అలా ఉందండి. ఇందులో సైజెస్ అండ్ వెయిట్‌ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నన్ను ఒకరు అడిగారనమాట కమెంట్‌లో ఇది వెయిట్ వైస్ ఇస్తారా ఎలా అని. పీస్ కాస్ట్ అండి. ఆ పీస్ కాస్ట్ కూడా వాళ్ళు వెయిట్ బట్టి చెక్ చేసుకొని దానిపైన ఉన్న డిజైనింగ్ ఏమైనా కార్వింగ్ ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి వాళ్ళు ఒక ప్రైస్ అనేది పీస్ కాస్ట్ లాగా ఇస్తారనమాట. సో, మనం ఇక్కడ పీస్ కాస్ట్ లాగా తీసుకున్నా లేదంటే అజ్రం వెళ్ళి వెయిట్ కాస్ట్ తీసుకున్నా అంతే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైజెస్ పడతాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు ఉన్న బ్రాస్ కలెక్షన్ కంటే ఇప్పుడు ప్రెజెంట్ బ్రాస్ కలెక్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందండి. అంటే మోడల్స్ అవ్వనివ్వండి, తర్వాత వాటి డిజైన్స్‌లో అవ్వనివ్వండి, ఒక్కొక్క దానిలలో కూడా ఒక్కొక్క మోడల్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయండి. అంటే అంతకుముందు కొంచెం లిమిటెడ్ కలెక్షన్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు యూసేజ్ అనేది పెరిగిపోయింది కదా బ్రాస్‌లో. సో, ఆ యూసేజ్‌కి తగ్గట్టుగానే మనకి ఇక్కడ అక్రోమిక్ ఇండస్ట్రీ వాళ్ళు ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ తీసుకొస్తున్నారండి. మీరు ఇంకెక్కడైనా వెతకండి అసలు ఇంత కలెక్షన్ కనిపించదు. అంత మంచి కలెక్షన్ ఉందనమాట. అండ్ ఈ బాక్సెస్ చూడండి 499 రూపీస్. అంటే మనం వండేసి పెట్టుకోవడానికి బాగుంటాయన్నమాట. టిఫిన్ బాక్స్ లాగా, లంచ్ బాక్స్ లాగా, లేదంటే కర్రీస్ వండి తీసి పెట్టుకునేలాగా,
లేదు అంటే ఏదైనా మల్టీపర్పస్ స్టోరేజ్ కోసం కూడా యూజ్ చేయొచ్చనమాట. లిడ్ కూడా స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే ఎయిర్ టైట్ లాగా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. చిన్న సైజ్ కూడా ఉంది. పెద్ద సైజ్ కూడా ఉంది. ఈ డబ్బా చూసారా అండి 1185 అంట. కింద సైడ్ మొత్తం కంప్లీట్ వుడెన్ వచ్చింది. పైన మటుకు బ్రాస్ లిడ్ వచ్చింది. అండ్ ఇదొచ్చేసి పోపుల పెట్ట అండి. బ్రాస్‌లో పోపుల పెట్ట అనమాట. చూసారు కదా మొత్తం కంప్లీట్‌గా 7 బౌల్స్ వస్తాయి. చాలామంది ఇప్పుడు పోపుల పెట్ట కూడా మనకి బ్రాస్‌లో యూజ్ చేస్తున్నారనమాట. ప్రైస్ వచ్చేసి 2030 రూపీస్ ఉందండి. ఇందులోనే ఈ చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉందనమాట. ఇది వచ్చేసి ప్రైస్ మనకి 599. ఈ మధ్య చాలా ట్రెండీ అయిపోయిందండి. అంటే చాలామంది బ్రాస్‌లో మనకి పోపుల పెట్టెలు, తర్వాత అందులో కూడా సైజెస్ చిన్న సైజ్ అయితే మనకి దేవుడి రూమ్‌లో పసుపు, కుంకుమలు వేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. అలా చాలా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బ్రాస్‌లో సింహాసనాలండి. దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి 500 చేంజ్ అలా ఉందనమాట. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ బ్రాస్‌లో బిందెలండి. 2000 చేంజ్ అలా ఉంది. పెద్ద సైజ్ అండి. ఇలాంటి బిందెలు మనకి అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తారు. ఇలాంటి బిందెలు చాలా బాగా సెట్ అవుతాయన్నమాట శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు. అంటే నార్మల్ రౌండ్‌గా వచ్చినవి లేదంటే పొడవుగా వచ్చిన బిందెలు కాకుండా ఇది ఎగ్జాక్ట్ షేప్ అండ్ సైజ్ ఉంటాయండి. మనకి అమ్మవారి శారీ డ్రైపింగ్ రెగ్యులర్‌గా చేసే వాళ్ళైతే ఇలాంటిది ఒక బిందె తీసుకొని దీనిపైన ఇంకొక చిన్న సైజ్ తీసుకుంటే సరిపోతుందనమాట. అండ్ ఇవి వచ్చేసి చెంబులండి. 500 చేంజ్ అలా ఉంది. సో చూసారు కదండీ ఎంత కలెక్షన్ ఉందో. చాలా కలెక్షన్ ఉందండి. అండ్ పీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పీసెస్ అండి. అండ్ సేమ్ పీస్ మనకి డిఫరెంట్ సైజెస్‌లో కూడా అవైలబుల్ అవుతాయి. సో అదొచ్చేసి మనకి మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకొక రకమైన పోపుల పెట్ట అండి. భలే ఉంది. అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. అంటే కొంచెం క్వాంటిటీస్ అనేవి పెద్ద సైజులో అంటే ఎక్కువ క్వాంటిటీస్ వేసుకునే వాళ్ళకి సెట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి మనకి 3000 చేంజ్ అలా ఉందనమాట. బాగుందండి. పైనంతా డిజైనింగ్ వచ్చిందనమాట. పెయింట్ డిజైన్‌తో వచ్చింది. కలర్స్ కూడా ఉన్నాయి. బ్లూ, ఆరెంజ్ అలా. ఇలా చూస్తూ పోతుంటే కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి. ఇక్కడ వచ్చేసి బ్రాస్‌లో ప్లాంటర్స్ అండి. పూల కుండీలనమాట. 3000లో అలా ఉన్నాయి పెద్ద సైజు వచ్చేసి. అండ్ చిన్న సైజు వచ్చేసి ప్రైస్ అనేది తక్కువే ఉంటుందండి. చిన్న చిన్న ప్లాంటర్స్ నుంచి పెద్ద సైజ్ ప్లాంటర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం అనమాట. అంటే బ్రాస్‌లో ప్లాంటర్స్ కూడా ఉంటాయా అనేది నాకు ఐడియా లేదు. అండ్ ఎప్పుడు చూడలేదు కూడా. ఫస్ట్ టైం ఇక్కడ అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో చూస్తున్నానండి. అండ్ ఈ హారతి ప్లేట్ చూసారా 485 రూపీస్‌లో భలే ఉంది డిజైన్ అంతా. అందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఈ ఉర్లి సంగతి మీకు ఐడియా ఉండే ఉంటుందండి. చాలామంది యూజ్ చేస్తున్నారు. కొంచెం పెద్ద సైజ్‌ది తీసుకొని వాటర్ వేసి ఫ్లవర్స్‌కి యూజ్ చేస్తున్నారు. లేదు అంటే ప్రసాదం బౌల్స్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్నవి తీసుకొని మల్టీపర్పస్ అండి. వీటిని మల్టీపర్పస్‌లో యూజ్ చేయొచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 925 ఉందండి. కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇందులో స్టార్టింగ్ వచ్చేసి మనకి 300 చేంజ్ నుండి స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా 355 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ సైజ్ అనమాట. అన్నిటికంటే చిన్న సైజు. ఇందులో ఈ సైజ్ నుండి స్టార్ట్ చేస్తే చాలా పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. కొంతమంది అయితే వీటిలలో కుకింగ్ కూడా పెద్ద సైజు వాటిలలో చేస్తుంటారు.
అండ్ బ్రాస్లో మనకి కాఫీ సెట్ అనమాట, కాఫీ తాగడానికి. జనరల్గా చెన్నై సైడ్ చాలా యూస్ చేస్తారండి ఇలా బౌల్ విత్ గ్లాస్ అనేది. బాగుంటుంది అంటే, బట్ మెయింటైన్ చేయాలి బ్రాస్ ఎప్పుడైనా సరే అండి. కొంచెం క్లీనింగ్ అనేది రెగ్యులర్గా మంచిగా చేసుకుంటూ వెళ్తే, రెగ్యులర్గా యూస్ చేస్తే ప్రాబ్లం ఉండదు. మనం జస్ట్ బయట అలా గాలికి వదిలేసి దాన్ని మెయింటెనెన్స్ లేకుండా ఊరికే అలా పెట్టేస్తే మట్టుకి వాటిపైన మార్క్స్ వచ్చేస్తాయి, మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ చూస్తే కంప్లీట్ దీపాల కలెక్షన్ అండి, బ్రాస్ దియాస్ అనమాట. చిన్న చిన్న బుల్లి దీపాల నుంచి పెద్ద పెద్ద దీపాల వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ దీపాలు అయితే భలే ఉన్నాయండి. ఇది మనకి సెట్ వైజా లేదంటే ఈచ్ పీస్ కాస్ట్ అనేది చూసి తీసుకోండి దీపాలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా. నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, ఈ టాటాయిస్ వచ్చిన దీపం అయితే 230 రూపీస్ అనమాట ఈచ్ పీస్ కాస్ట్ వచ్చేసి. సో మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చండి. అండ్ ఇది కుబేర దీపం వచ్చేసి 175 రూపీస్ అండి. ఇప్పుడు చాలామంది ఇంట్లో కుబేర దీపాలే పెడుతున్నారు కదండి మ్యాక్సిమమ్. అంటే చాలా ట్రెండీగా డిఫరెంట్ దీపాలు వస్తున్నాయండి, ఒకప్పటిలాగా ఒకే మోడల్ కాకుండా. ఈ దీపాలలో కూడా ఒక 10 to 20 మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట, అన్ని మోడల్స్ వస్తున్నాయి. అండ్ వాటిలలో మనకి చిన్న సైజు కావాలంటే చిన్నవి దేవుడి రూమ్లోకి, లేదు పూజల్లోకి కొంచెం పెద్ద సైజు కావాలంటే కూడా పెద్ద సైజులో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో మనకి ఎలాంటి కలెక్షన్ కావాలి ఏంటి అనేది చెక్ చేసుకొని మన రిక్వైర్మెంట్ని బట్టి మనకు నచ్చిన సైజుని కూడా పర్చేస్ చేసే ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంటుందండి. అంత హ్యూజ్ కలెక్షన్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 89 రూపీస్ అండి ఈ దీపాలు. ఇది వచ్చేసి 95 రూపీస్. అందులో సైజెస్ అండ్ వెయిట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ చూసారు కదా, ఇది 150 రూపీస్ అనమాట. ఇలా లోటస్ ఫ్లవర్స్ లాగా భలే వచ్చాయండి, చాలా బాగుంది కలెక్షన్ అయితే, దీపాల కలెక్షన్. ఇది 210 రూపీస్. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట, అంటే సైజుని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బయట అవుట్డోర్లో తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇందులో కూడా మనకు సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా చిన్న సైజు. అండ్ ఇందులోనే సిమిలర్ దానిలో పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అఖండ దీపాలు కూడా ఉన్నాయి, 1160 రూపీస్. చాలా ఆయిల్ పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ పెడితే రేపు ఈవినింగ్ వరకు కూడా వచ్చేంత ఉంటుందన్నమాట అఖండ దీపము. సో ఆల్మోస్ట్ 2 days వరకు స్టే చేస్తుందండి. సో అంత పెద్ద సైజ్ అఖండ దీపం అనమాట, చాలా బాగుంది. అంటే డిజైన్ అనేది ప్లెయిన్ వచ్చింది, బట్ మనకి అఖండ దీపం అంటే మెయిన్ ఎక్కువ రోజులు, అంటే మినిమం 1 day కంప్లీట్గా ఉండేలాగా చూసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి చిన్న సైజు బ్రాస్ బౌల్స్ అండి, 45 రూపీస్ అనమాట. మనము దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి ప్లేట్స్ 250 రూపీస్. అండ్ బ్రాస్ బౌల్స్ 270 రూపీస్ అనమాట. ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటిపైన కంప్లీట్ డిజైనింగ్ వచ్చి భలే డిఫరెంట్గా ఉందన్నమాట. 260 రూపీస్ ఇది. సో ఈ ప్లేట్స్ బౌల్స్ ఇలా చాలా ఉన్నాయండి. ఒకప్పుడు చిన్నగా సింపుల్గా ప్లెయిన్ వచ్చేవి, బట్ ఇప్పుడు చాలా డిజైన్స్తో కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే దీపాల కింద పెట్టే ప్లేట్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్తో భలే ఉంటున్నాయి కలెక్షన్ అంతా. ఈ కలెక్షన్ అంతా వచ్చేసి స్టాండింగ్ లోటస్ దియాస్ అండి. చూసారు కదా, పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎలాంటి సైజు కావాలంటే అలాంటి సైజు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి రెగ్యులర్గా మనం చూసే దీపాలు అనమాట. నార్మల్గా ఏ షాప్కి వెళ్ళినా ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఇలాంటి దీపాలు అనేవి వెరీ క్వైట్ కామన్. సో వీటిలలో సైజెస్ అనేవి మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఇలా నెమలి దీపాలు వచ్చాయండి, భలే ఉన్నాయి. నెమలి వచ్చేసి ఉంటుంది, ముందర మనము ఆయిల్ వేసి దీపం పెట్టొచ్చు.
ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి, 350 రూపీస్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి బౌల్స్ అండి. మనము ఇది మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి యూస్ చేయొచ్చు, పూలు పెట్టడానికి యూస్ చేయొచ్చు అలా. అండ్ ఈ ప్లేట్స్ చూసారు కదండి, ఇది హారతి ప్లేట్ లాగా యూస్ చేయొచ్చు, లేదంటే దేవుడి దగ్గర కోసము పూలు తీసుకొచ్చి పెట్టుకోవడానికి అలా చాలా బాగుంటుందన్నమాట. డిజైన్ కూడా భలే ఉంటుంది. ఇందాక చూసిందేమో హ్యాండిల్ వచ్చింది కదండి, దీనికి హ్యాండిల్ రాలేదు, బట్ కింద లెగ్స్ వచ్చాయన్నమాట. ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు చాలా కలెక్షన్ అనేది పూజకు సంబంధించి బ్రాస్లో చాలా కలెక్షన్ పెరిగిపోయిందండి. ఒకప్పటిలాగా సింపుల్గా ఎవరు యూజ్ చేయట్లేదన్నమాట. కొత్తగా కొత్త రకమైన పీసెస్ కావాలి, కొత్త కలెక్షన్ కావాలి అని అనుకుంటున్నారు. సో దానికి తగ్గట్టే మనకి ఇక్కడ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుందండి. మనకి మార్కెట్లో ఎక్కడ దొరకని కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. మీరు అజ్జరం వెళ్తే షాపింగ్ చేస్తే ఎలాంటి కలెక్షన్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ కలెక్షన్ అలాంటి కలెక్షనే ఇక్కడ దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పీస్ కాస్ట్ ఉంటుంది. మనకి అజ్జరం వెళ్తే ఏంటంటే కంప్లీట్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అక్కడ వెయిట్ కాస్ట్ ఉంటుంది. సో మీరు ఎవరైనా అజ్జరం వెళ్ళుంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ప్రైజెస్ మీకు అక్కడ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఎలా అనిపిస్తున్నాయి అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి చాలామందికి యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఇవన్నీ వచ్చేసి హారతి ప్లేట్స్ అండి. ఇలా మీనాకారి వర్క్తో భలే ఉంది కదా, 380 రూపీస్ అనమాట. అండ్ ఇందులో పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 525 రూపీస్ అనమాట. అంతకుముందు ఏంటంటే నార్మల్ సింపుల్ ప్లేట్స్ ఉండేవి, బట్ ఇప్పుడు మీనాకారి వర్క్లో ఇంకా డిజైన్స్లలో భలే వస్తున్నాయండి కలెక్షన్ అంతా. అండ్ ఇవన్నీ వచ్చేసి కొత్త రకంగా వచ్చిన ప్లేట్స్ అండి. 450 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి సర్కిల్ రౌండ్ షేప్లో ఉంది. ఇవి కాకుండా మనకి ఓవెల్ షేప్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ వీటిలో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఓవెల్ షేప్లో వచ్చినవండి. ప్రైస్ వచ్చేసి మనకి 320 రూపీస్ ఉంది. ఇందులో పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి. ఇలాంటి పీసెస్ ఏంటంటే మనకి గృహప్రవేశాలకు కానివ్వండి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అవుతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు దాన్ని యూస్ చేసే విధంగా ఉంటుందన్నమాట. బ్రాస్ అంటే ఎవరైనా సరే వాడకుండా ఉండరు కదండి. మంచి గిఫ్ట్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇంకా ఇక్కడ దీపాల కలెక్షన్ అయితే చాలా ఉందండి. 115 రూపీస్లో, తర్వాత ఇది అయితే 99 రూపీస్. అలా డిఫరెంట్ దీపాల కలెక్షన్ చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్టాండింగ్ దియాస్ అండి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట. అంటే లోటస్ లాంటివే కాకుండా ఇలాంటివి కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 285 అలా ఉంది. సో చాలా ఉందండి కలెక్షన్ అయితే. కొత్త కలెక్షన్ చాలా వచ్చింది. మీకు ఎవరికైనా బ్రాస్లో నీడ్ ఉంది కలెక్షన్ అంటే మటుకు తప్పకుండా అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి కామాక్షి దీపాలండి. ఇందులో కూడా చిన్న సైజ్ చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి కంప్లీట్ పెద్ద సైజ్ అనమాట. ప్రైస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ 410 రూపీస్ అలా ఉందండి. చిన్న సైజు ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో కామాక్షి దీపాలు కూడా చాలామంది వ్రతాలు పూజలలో పెడతారు కదా. సో బ్రాస్లో కావాలంటే ఇక్కడ కామాక్షి దీపాల కలెక్షన్ కూడా చాలా ఉందన్నమాట. సో కంప్లీట్ బ్రాస్ ఐటమ్స్ కలెక్షన్ అయితే నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి చూపించానండి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా అని. ఆన్లైన్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు మీరు గూగుల్లో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ కూడా వస్తుందండి అడ్రస్తో పాటు. సో ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా డిస్ప్లే అవుతుంది విత్ ప్రైజెస్ అనేది. సో మీరు అక్కడ షాపింగ్ చేసి కార్ట్కి యాడ్ చేసుకొని షాప్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మనము వెబ్సైట్ త్రూ ఆన్లైన్ షాపింగ్ అనేది చేయొచ్చండి. అంతేకాని వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి వేరే ఏదైనా వెబ్సైట్స్లలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లాంటివి లేవు. కానీ
వీళ్ళ వెబ్సైట్ నుంచి అయితే మనం ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది మీరు వచ్చి డైరెక్ట్గా కలెక్షన్ చూసి నచ్చినవి తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటారు కదండి, సో వాళ్ళు ఇంత దూరం రాలేరు కాబట్టి అలాంటి వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ క్లియర్గా వీడియోలో అన్నీ ఎలాంటి కలెక్షన్ ఉంది బ్రాస్లో అని చెప్పేసి మ్యాక్సిమం చూపించేశానండి. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఏంటంటే వెబ్సైట్లో కలెక్షన్ చూస్తూ ఉంటే మీకు కంప్లీట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో వెబ్సైట్ త్రూ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా హైదరాబాద్లోనే స్టోర్ కాబట్టి సనత్ నగర్లో ఉందండి ఇది వచ్చేసి స్టోర్. అండ్ వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. సో మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై అనేది తప్పకుండా ఇస్తారనమాట. కాల్లో మాట్లాడతారు, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తారు. మీవేమైనా బల్క్ ఆర్డర్స్ ఉంటే దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏమున్నా కూడా డౌట్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ అడ్రస్, లొకేషన్ ఇస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.